తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలలో మరొక పథకానికి మంగళం పాడినట్టుగా మనకు తెలుస్తుంది. తెలంగాణ ప్రజలను ఇక్కడ మోసం చేసి వారికి మొండి చేయి చూపిందని చెప్పాలి. ఇక్కడ తెలంగాణలోని ఆడబిడ్డలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసి వారి నెత్తిన భస్మాసుర హస్తాన్ని ఉంచిందని కూడా చెప్పవచ్చు. ఇంతటి మాట నేను ఎందుకు అంటున్నాను అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా హామీలను ఇవ్వడం అనేది జరిగింది. కానీ అందులో ముఖ్యమైనది పేద ప్రజలు ఆశపడింది ఏంటి అంటే, ఇక్కడ గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేసేది. అంటే పేదింటి ఆడబిడ్డల పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఆ పెళ్ళికి అంతో ఇంతో ఆర్థిక సహాయంగా 1,116,000 గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా అందించింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కేసీఆర్ 1,116,000 ఆడబిడ్డల పెళ్లికి అందిస్తున్నాడు. మేము అధికారంలోకి వచ్చినట్లయితే 1,116,000 రూపాయలతో పాటు 1 తులం బంగారాన్ని కూడా వారికి అందిస్తామని వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది. ప్రతి బహిరంగ సభలోనూ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి అందరూ కూడా, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రతి మీటింగ్లోనూ ఆడబిడ్డల పెళ్లికి 1,116,000 రూపాయలు తులం బంగారం ఇస్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది. దానివల్ల ప్రజలు నమ్మి నిజంగానే మాకు ఆడపిల్లలు ఉన్నారు, వారి పెళ్లికి 1,00,000 రూపాయలు వస్తాయి, 1 తులం బంగారం వస్తుంది అని చెప్పేసి వారు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేయడం అనేది జరిగింది. తీరా కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలను మోసం చేసి వారికి మొండి చేయి చూపింది, ఆడబిడ్డల నెత్తిపైన భస్మాసుర హస్తాన్ని ఉంచిందని చెప్పక తప్పడం లేదు. ఇక్కడ కారణం ఏంటి అంటే, ఇక్కడ కళ్యాణ లక్ష్మి పథకానికి లేటెస్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వము బడ్జెట్ను కేటాయించడం అనేది జరిగింది. ఎంత బడ్జెట్ను కేటాయించారు అంటే 1,450 కోట్ల రూపాయలను కేటాయించినట్టుగా ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ గారు ఒక జీవోను విడుదల చేయడం అనేది జరిగింది. ఆ జీవోలో 1,116,000 రూపాయలు మాత్రమే ఆడబిడ్డల పెళ్లికి మంజూరు చేస్తామని తెలియజేశారు. కానీ తులం బంగారం ప్రస్తావన అనేది వారు తేలేదు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలను మోసం చేసింది. ఆడబిడ్డల పెళ్లికి సహాయం చేస్తామని 1,00,000 రూపాయలు తులం బంగారం సహాయం చేస్తామని ఆడబిడ్డలను నమ్మించి మోసం చేయడం అనేది జరిగింది. వారి తల్లిదండ్రులు ఆశపడినటువంటి ఆశలను అడియాశలు చేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన దాంట్లో నిజముందా లేదా అబద్ధం ఉందా అన్నది ప్రభుత్వానికి తెలియాలి అంటే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.